ఎస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఎవరైతే ఐడి క్రియేషన్ చేయడం రాదో వాళ్ళందరికీ కూడా ఈజీ ప్రాసెస్లో మనం ఏ విధంగా ఐడి క్రియేట్ చేయొచ్చు అంటే అప్లైన్ మీద ఆధారపడకుండా ఫాస్ట్గా మన సెషన్ విన్నాడు కేవైసీ మనకు సెండ్ చేయగానే మనము ఐడి ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అదేవిధంగా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐడి క్రియేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎవరైతే రీసెంట్ గా సిస్టమ్ లో జాయిన్ ఐఎంసి అయ్యారో బిజినెస్ 2000. అప్లికేషన్ ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి రా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ఉంటుంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఐఎంసి లోగో అండ్ అదేవిధంగా ఐఎంసి బిజినెస్ అప్లికేషన్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు ఐఎంసి బిజినెస్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఒక మనిషి బొమ్మ ఇట్లా ఊగుతూ ఉంటారు. అక్కడ మీరు ప్రెస్ చేయగానే అక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అప్పుడు మీకు వచ్చినటువంటి ఏదైతే యూజర్ నేమ్ ఉందో, ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఉందో, యూజర్ నేమ్ అంటే మీ పేరు పెట్టుకోవడం కాదండి, మీకు వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ కోడ్ మీ ఐడి నెంబర్నే యూజర్ నేమ్ అంటారు. అండ్ అదే విధంగా దాని కింద మీకు పాస్వర్డ్ అనేది వస్తుంది. అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత మీకు అగ్రిమెంట్ ఫామ్ అని వస్తుంది. అగ్రిమెంట్ ఫామ్ మీద ప్రెస్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు కొత్తగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు కొత్తగా మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత కొత్త వ్యక్తులని మనము మన బిజినెస్ లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు మెనూ అనే ఆప్షన్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మెనూ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది. మెనూ అనే ఆప్షన్ లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు చూడండి డాష్ బోర్డు, రిజిస్టరు, స్టోర్ లొకేటరు, ప్రొఫైలు, కేవైసీ, జనరల్ కేవైసీ, పర్చేస్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడి క్రియేషన్ చేయాలనుకున్నప్పుడు రిజిస్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. రిజిస్టర్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అసోసియేట్ ప్యానల్ ఉంది, అదేవిధంగా ప్రిపేర్ కస్టమర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ కస్టమర్ అంటే ఏంది అంటే ఎవరైతే బిజినెస్ చేయడానికి కోసం ఇంట్రెస్ట్ లేదు బట్ మన ప్రొడక్ట్ వాడడానికి కోసం ఇంట్రెస్ట్ ఉంది, ప్రొడక్ట్ వాడతాడు అనుకున్న వాళ్ళకి జస్ట్ అదే విధంగా కొంతమందికి మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత సార్ నాకు బిల్ ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం కనుక 10% డిస్కౌంట్ కి అంటే మనం కొత్త వాళ్ళకి ఏపీ బిల్లింగ్ వాళ్ళకి మనం 10% డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి ఎవరైనా బిల్ అడిగినప్పుడు లేదా సార్ నేను కస్టమర్ గానే ఉంటాను అనుకున్నప్పుడు ఇక్కడ వెంటనే మీరు ప్రిపేర్ కస్టమర్ ఆప్షన్ లోకి వెళ్ళి అతని ఇట్లా వెళ్ళగానే ఇక్కడ అతని పేరు అడుగుతుంది, అతని మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ మెయిల్ ఐడి ఆప్షన్ అట్లా మీరు కొట్టగానే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సబ్మిట్ చేసేసి అతనికి ఒక ప్రిపేర్ కస్టమర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రిపేర్ కస్టమర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఆ ఐడి మీద మనం బిల్ చేపిస్తే వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తుంది. కొంతమంది ఎవరైతే నాకు బిల్లు కావాలి సార్ అని అంటారో వాళ్ళకి. కానీ ఇక్కడ వచ్చినటువంటి బీవీస్ అన్ని కూడా మాక్సిమం మనకే డైరెక్ట్ గా మనం పర్సనల్ గా కొన్నట్టు మాత్రమే యాడ్ అవుతాయి. మాక్సిమం ఏంటంటే ప్రిపేర్ కస్టమర్ గా ఉంటే కొన్ని రోజుల తర్వాత అతను డిలేట్ అవ్వచ్చు. తర్వాత ప్రిపేర్ కస్టమర్ గా ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే మన దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. మాక్సిమం మనం ఇప్పుడు ఎందుకంటే మనకు ఏపీ బిల్లింగ్ ఉంది కాబట్టి మాక్సిమం మనం అందరం కూడా ఆ పర్సన్ ని అసోసియేట్ గా మాత్రమే జాయిన్ చేయడానికి కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు ఎందుకు ఈ ఆప్షన్ చెప్పానంటే ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎవరైతే రిటైల్ చేస్తున్నారో వాళ్ళు మనము ఇక్కడ బిల్లు కావాలన్నప్పుడు ఈ ప్రాసెస్ ఉంది. ఆ ప్రిపేర్ కస్టమర్ కూడా ఉంటుందండి. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసోసియేట్ అనే ఆప్షన్ లోకి మాక్సిమం ప్రిపేర్ కస్టమర్ అవాయిడ్ చేయండి. బట్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు ప్రొడక్ట్ వాడిన తర్వాత అతను మళ్ళీ
అతను ఎవరైనా వేరే వాళ్ళు మోటివేట్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా ఐడి క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఈవెన్ ఒక పేస్ట్ తీసుకున్నా ఒక సోప్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా మాక్సిమం వాళ్ళకి అసోసియేట్ గానే జాయిన్ చేయండి. ఇప్పుడు ఈ అసోసియేట్ గా జాయిన్ చేసే ముందు ఇక్కడ చూడండి క్లిక్ టు హెయిర్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది. రాగానే ఇక్కడ మనకు పాన్ కార్డు మొబైల్ నెంబరు అని జనరల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా ఉంటుందంటే పాన్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసి వెంటనే వెరిఫై అని అంటే మనకు ఆటోమేటిక్ గా ఏదైతే పాన్ కార్డుకు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వెళ్తుంది. కానీ చాలా మందికి ఏంటంటే పాన్ కార్డుకి ఆధార్ కార్డు అండ్ అదే విధంగా మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండదు. కాబట్టి సింపుల్ ప్రాసెస్ లో మనం ఏం చేయాలి అంటే కింద చూడండి క్లిక్ హియర్ ఫర్ జనరల్ రిజిస్ట్రేషన్. మాక్సిమం మీరు జనరల్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జనరల్ రిజిస్ట్రేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ జనరల్ రిజిస్ట్రేషన్ అని సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి మనకి, స్పాన్సర్ ఐడి, రిఫరల్ ఐడి. ఇక్కడ స్పాన్సర్ ఐడి అంటే ఏంటిది, రిఫరల్ ఐడి అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ రోజే ఈ సిస్టమ్ లో జాయిన్ అయ్యాను అనుకోండి. ఈ సిస్టమ్ లో జాయిన్ అయిన తర్వాత నేను చైర్మన్ అన్న ప్రమోషన్ కి మన ప్లాన్ ప్రకారము ఒక 5 మెంబర్స్ ని మనము 5 మెంబర్స్ తో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయ్యి మనమే డైరెక్ట్ గా 5 మెంబర్స్ కి స్పాన్సర్షిప్ చేసి మనకు డైరెక్ట్ గా ఏదైతే ఐడి క్రియేట్ చేస్తామో ఆ పర్సన్ మనకు డైరెక్ట్ గా జాయిన్ చేసుకునే విధానాన్ని స్పాన్సర్ అంటారు. అదే విధంగా రిఫరల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 టీమ్స్ ఉన్నాయి. కానీ నాకు డైరెక్ట్ గా జాయిన్ చేసుకోకుండా నా టీంలో ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్, డి పర్సన్ ఇలా వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ నేనేం చేస్తానంటే స్పాన్సర్ నా ఐడి పెట్టుకొని రెఫరల్ అనేది నేను కింద ఉన్నటువంటి ఒక ఏ అనే పర్సన్ కి లేదా బి అనే పర్సన్ కి సి అనే పర్సన్ కి ఇస్తాను. దీనివల్ల మీకున్నటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ మీరే జాయిన్ చేస్తున్నారు కాబట్టి స్పాన్సర్ ఇన్కమ్ మీకే వస్తుంది. ఆ రిఫరల్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఎవరికైతే మనం రిఫరల్ ఇస్తున్నామో ఆ గ్రూప్ ద్వారా వచ్చేటువంటి బీవి మనకే వస్తుంది, డైరెక్ట్ కమిషన్ మనకే వస్తుంది. ఆ పర్సన్ కి కేవలం అతనికి ఒక సూపర్ స్టార్ మెయింటెనెన్స్ కో, సిల్వర్ స్టార్ మెయింటెనెన్స్ కో, అతని టీమ్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు డైరెక్ట్ గా జాయిన్ చేసుకున్నా లేకపోతే రెఫరల్ ఇచ్చిన స్పాన్సర్ మీ నేమ్ పెట్టుకొని రెఫరల్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆ పర్సన్ ఎంత అండర్ లో ఉన్నా, ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ జాయిన్ చేసిన ఎగ్జాంపుల్ ఒక ఏ అనే డౌన్ లో ఒక 10 మంది తర్వాత ఒక పర్సన్ కి మళ్ళీ నేను స్పాన్సర్షిప్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ఆ పర్సన్ దగ్గర నుండి వచ్చేటువంటి ఇన్కమ్ డైరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. ఆ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జస్ట్ గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీ టీంలో ఎవరికైనా కూడా మీరు స్పాన్సర్షిప్ అనేది చేయొచ్చు. జస్ట్ మీకు కావాల్సింది 2 టీమ్స్ మీద వర్క్ చేసుకుంటే 2 టీమ్స్, 5 టీమ్స్ మీద వర్క్ చేసుకుంటే 5 టీమ్స్, 16 టీమ్స్ అయితే 6 టీమ్స్ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఐడి క్రియేట్ చేస్తాను, నా నెంబరే పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పాన్సర్ ప్లస్ రెఫరల్ నా నేమే పెట్టుకుంటాను. 828839 నా ఐడి నెంబర్, 828839 నా నెంబర్. ఇప్పుడు ఇలా రాగానే మనము 2 టైమ్స్ మనం ఐడిని ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ అనే ఆప్షన్ వస్తుంది. చెక్ అనే ఆప్షన్ రాగానే మరి మనం కొట్టినటువంటి ఐడి కరెక్టా కాదా అని ఏమైనా వేరే ఐడి ఎంట్రీ చేసామా చెక్ చూడంగానే స్పాన్సర్ నా పేరే వచ్చింది, రెఫరల్ నా పేరే వచ్చింది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా అంటే నాకే డైరెక్ట్ గా ఉండే విధంగా నేను ఐడి క్రియేట్ చేసుకున్నాను కాబట్టి స్పాన్సర్ నాదే, రిఫరల్ నాదే వచ్చింది. ఇక్కడ చూడండి ఇలాంటి ఆప్షన్ అనేది మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేదు మన టీంలో ఎవరికన్నా నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ జనరల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లోకి వెళ్ళిన స్పాన్సర్ దగ్గర 828839 నా ఐడి పెట్టాను. తర్వాత నా టీంలో ఒక పర్సన్కి 13408571 చెక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే నా టీంలో ఒక పర్సన్కి చూడండి స్పాన్సర్ దగ్గర నా నేమ్ వచ్చింది. నా టీంలో బాను అర్క అనే ఒక పర్సన్కి నేను ఐడి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఐడి క్రియేట్ చేస్తున్నానో స్పాన్సర్ నాదే ఉండాలి. బట్ ఈ ఐడి ఎక్కడికి వెళ్ళాలి అంటే భాను అరక్ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆప్షన్ ఉంటే స్పాన్సర్ మన పేరు, మన ఐడి, రిఫరల్ వచ్చేసి ఏ టీంలో జాయిన్ చేయాలో ఆ టీం. కాబట్టి ఇది ఆప్షన్. ఇక్కడ వరకు క్లియర్ అండి? క్లారిటీ వచ్చిందా? ఒకసారి మెసేజ్ చేయండి. క్లారిటీ వస్తే ఒకసారి సిఎన్ మెసేజ్ చేయండి.
ఈ రిఫరల్ స్పాన్సర్ ఐడి తేడా వచ్చిందా మీకు? ఓకే అండి. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్‌కెళ్తున్నా. జనరల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌లోకి వెళ్తున్నా. జనరల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత స్పాన్సర్ 288399 8288 399 ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను. స్పాన్సర్ నాదే, రెఫరల్ నాదే. ఇప్పుడు నేను నెక్స్ట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళిన. నెక్స్ట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పాన్ నంబర్ అడుగుతుంది. పాన్ నంబర్ ఎంటర్ చేస్తున్నా ప్రెజెంట్ నేను. పాన్ నంబర్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వెరిఫై అనండి. అంటే పాన్ ఏమైనా ఇన్వాలిడా? లేకపోతే పాన్ వర్కింగ్‌లో ఉందా? లేదా? అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. పాన్ వెరిఫై అనగానే మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. మొబైల్ నంబరు అండ్ అదే విధంగా ఎంటర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్. మనం ఎప్పుడైనా గూడా ఇలా పాన్ ఎంట్రీ ఫస్ట్ స్పాన్సర్ రెఫరల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాన్ వెరిఫై గనక చేస్తే ఎప్పుడైనా మనం ఎంటర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఆప్షన్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఆప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరికైతే మనం ఐడీ క్రియేట్ చేస్తున్నామో ఆ ఐడీ నంబర్ ఎంటర్ చేయండి. సారీ ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ 8374750150. ఇప్పుడు నేను ఒక మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను. మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఎవరికైతే ఓటీపీ ఉంటుందో ఓటీపీ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటీపీ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేద్దాము. 408568. ఓకే. చూడండి ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీ ఎంట్రీ చేశాను. ఓటీపీ ఎంట్రీ చేయగానే ఇక్కడ మనకు డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే ఆల్రెడీ పాన్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనబడతాయి. ఇక్కడ చూడండి స్పాన్సర్ దగ్గర చూడండి లక్ష్మణ్ కానిగంటి అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి కింద ఎవరైతే మనం ఐడీ క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ నంబర్ వచ్చింది. శ్వేతారాణి ఎంబడి అని. ఇక తర్వాత వాళ్ళ మొబైల్ నంబరు. తర్వాత వచ్చేసి వాళ్ళకి బై డిఫాల్ట్‌గా అంటే అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ పాన్ కార్డ్‌కి డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ ఉన్నాయి. లింక్ ఉండడం వల్ల వచ్చేసినాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్‌లో స్పాన్సర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దాంట్లో మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఏమి ఉండదు. కిందకొచ్చిన తర్వాత మిస్టర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ కాబట్టి నేను మిస్టర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ మనకిక్కడ సన్ ఆఫ్ ఆప్షన్ గాని, డాటర్ ఆఫ్ గాని, వైఫ్ ఆఫ్ గాని, కేర్ ఆఫ్ గాని. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ ఐడీ క్రియేట్ చేసినప్పుడు మనము సన్ ఆఫ్ అనే ఆప్షన్ తీసుకుంటాము. లేదు 18 సంవత్సరాలు నిండినయి లేడీస్‌లో మనకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి డాటర్ ఆఫ్ అనే ఆప్షన్ తీసుకుంటాము. లేదా మ్యారేజ్ అయింది అనుకున్నప్పుడు వైఫ్ ఆఫ్ అనే ఆప్షన్ తీసుకుంటాము. లేదు ఆహ్, ఇంకా వేరే ఆప్షన్స్‌లో కేర్ ఆఫ్ ఆప్షన్ కొంతమందికి కేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను వైఫ్ ఆఫ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆహ్, మా వైఫ్ ఐడీ క్రియేట్ చేస్తున్నా కాబట్టి నేను లక్ష్మణ్ అనే నా పేరు ఎంటర్ చేస్తున్నాను. తర్వాత కిందకి వచ్చిన తర్వాత మనకక్కడ బై డిఫాల్ట్‌గా పాన్ కార్డ్ అనేది మన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నాకిక్కడ ఆటోమేటిక్‌గా మనకు పిన్ కోడ్ వచ్చింది. మీరేం చేస్తారంటే ఇక్కడ పిన్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. పిన్ కోడ్ అనే ఆప్షన్‌లో మీ ఉన్నటువంటి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా కిందకొచ్చిన తర్వాత మీకు పిన్ కోడ్ రాంగానే మీకు మేజర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ కనబడుతుంది. ఓల్డ్ డిస్ట్రిక్టే ఇంకా న్యూ డిస్ట్రిక్ట్స్ అప్‌డేట్ అవ్వలేదు. మా ఓల్డ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్ కాబట్టి, తెలంగాణ కాబట్టి అప్‌డేట్ అయిపోయింది. ఇక్కడ అడ్రెస్ గనుక చూస్తే ఇక్కడ 3-305/7 ఫస్ట్ ఫ్లోర్ సాయిబాబా టెంపుల్ అపోజిట్ బిసైడ్ ఇట్లా డీటెయిల్స్ వచ్చాయి. అడ్రెస్ వచ్చేసి ఇక్కడ నేను కొత్తూరుపల్లి అదేవిధంగా మండల్ జన్నారం ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆహ్, ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తీసేసి నేను చెప్తాను. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ టెంపుల్. మీకక్కడ ఎందుకు ఈ ల్యాండ్ మార్క్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐడీ క్రియేట్ చేస్తున్నప్పుడే
ఇది కొరియర్ ద్వారా వస్తుంది కాబట్టి వచ్చేటువంటి కొరియర్ బాయ్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ విలేజ్‌లో నియర్ బై టెంపులా, స్కూలా, కాలేజా, చర్చా ఇలా మనం ఏది నియర్ బై ఉంటే అది ఆప్షన్ ఇస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. నియర్ టెంపుల్ అనే ఆప్షన్ ఎందుకంటే నియర్ బై టెంపుల్ ఉంటుంది కాబట్టి నియర్ టెంపుల్ అనే ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కిందికి రాగానే మనకు నామినీ ఆప్షన్ అడుగుతుంది. నామినీ మనము ఎవరి పేరైతే ఇస్తామో నామినీ పేరు, అదేవిధంగా నామినీ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ కానిగంటి, ఏజ్ వచ్చేసి 35, రిలేషన్ వచ్చేసి హస్బెండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే ఒకసారి మీరు సబ్మిట్ రిజిస్టర్ అనగానే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తుంది. ప్రతి వెరిఫికేషన్ గూడా మీకు వాట్సాప్‌లో అప్‌డేట్ అవ్వాలి, వాట్సాప్‌లో రావాలి అనుకుంటే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీ వాట్సాప్ నంబర్‌కి వెరిఫై ఓటీపీ అనండి. వెరిఫై ఓటీపీ అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకొక ఓటీపీ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంది సార్ అంటే మీరు ఎప్పుడు ప్రొడక్ట్ కొన్నా ఏ ఇన్ఫర్మేషన్ అయినా డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది కంపెనీ నుండి. కంపెనీ నుండి రావడం జరుగుతుంది. ఒక్క నిమిషం. మీకు అవసరం లేదు అది. 838253 అప్డేట్ అనగానే ఆటోమేటిక్‌గా మనకు వచ్చేస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకోగానే ఒకసారి మళ్ళీ మీరిచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా? ఓకే. స్పాన్సర్ డీటెయిల్స్ ఓకే. తర్వాత వచ్చేసి నేమ్ గూడా వైఫ్ ఆఫ్ ఓకే. అండ్ మొబైల్ నంబర్ అండ్ అదేవిధంగా అడ్రెస్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అడ్రెస్ లైన్‌లో. ఇక్కడ నియర్ టెంపుల్ ఓకే. ఒక్కసారి మనం వెరిఫై చేసుకున్న తర్వాత మనము సబ్మిట్ అని అనగానే ఆటోమేటిక్‌గా మనకి ఆ పర్సన్‌కి ఆహ్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ సక్సెస్‌ఫుల్లీ అని యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తాము రాగానే మనకు వీళ్ళకి యూజర్ నేమ్ అని పాస్వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అని వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అంటే అతనికి చెప్పాలి మనము ప్లే స్టోర్‌లో సేమ్ ప్రాసెస్. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళిన తర్వాత ఐఎంసీ బిజినెస్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఐఎంసీ బిజినెస్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే అగ్రీమెంట్ అడుగుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు కొత్తగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మీరు ఆహ్, యాప్ ఓపెన్ చేస్తే మీకు యాప్‌లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా కనబడతాయి. ఇది ఈజీ వేలో మనము ఐడీని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అన్న ఆప్షన్. ఒకసారి మెసేజ్ చేయండి ఎంతమందికి క్లారిటీ వచ్చింది.